రంగరాజన్ పై దాడి దుర్మార్గం. ఇది రాజ్యాంగంపై జరిగిన దాడి. నిందితులను కఠినంగా శిక్షించాలి. శాంతి భద్రత పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ధర్మ రక్షణ కోసం పనిచేస్తున్న చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరంజన్పై దాడి దుర్మార్గమైన చర్య అని, ఇది రాజ్యాంగంపై జరిగిన దాడిగానే భావిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అనడం జరిగింది. నిన్న రంగరాజన్పై దాడి జరగడం జరిగింది. చిలుకూరు బాలాజీ టెంపుల్లో ప్రధాన అర్చకుడైన రంగరాజన్పై దాడి ఇది దుర్మార్గం. ఇది ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వమే ఇది చర్య అంటే ప్రభుత్వ విఫలం వల్లనే ఈ దాడి జరిగిందని చెప్పడం జరుగుతుంది. అంటే ప్రొటెక్షన్ ఇంత విఫలం చెందింది అంటే మీరు ఒక ప్రధాన అర్చకుడిపై దాడి జరిగితే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం స్పందించలే. దీనిపై చర్య తీసుకోవాలి. లేని పక్షంలో ధర్మం కోసం పాటుపడిన వ్యక్తిపై ఇంత దారుణంగా దాడి జరగడం, దీనిపై ఏమైనా చర్య అని ఎక్కడికక్కడ నిలదీసిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తగిన సమయంలో చర్య తీసుకోవాలి. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని నిలదీయడం జరుగుతుందని కోరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు.